మూర్ఛ వ్యాధి మెదడులో పెను విస్ఫోటనంలా విరుచుకుపడుతుంది. మనిషిని కాసేపు నిర్వీర్యం చేస్తుంది. అందుకే మూర్ఛ వ్యాధి అంటే ఇప్పటికీ మనలో చాలామందికి భయమే. దీనికి తోడు మూర్ఛలపై ప్రచారంలో ఉన్న నమ్మకాలు ఈ జబ్బును ఒక భూతంలా చూపెడుతున్నాయి. అయితే ఇవాళ ఆధునిక వైద్యంలో అందుబాటులోకి వచ్చిన అనేకమైన అధునాతన చికిత్సలు, మందుల సాయంతో మూర్ఛ వ్యాధిని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. మూర్ఛ వ్యాధికి కారణాలను, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మూర్ఛను ఒక భయంకరమైన వ్యాధిగా చూడడం సరైందేనా? ఇదివరకు ఏంటంటే మూర్ఛ వ్యాధి ఒకసారి వస్తే కనుక అది తగ్గదని, లేకపోతే మూర్ఛ వ్యాధికి ఓ శాప మూలాన్ని రావటం అని, సో మూర్ఛ వ్యాధి వచ్చిన వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకోకూడదని, మూర్ఛ వ్యాధి వచ్చిన వాళ్ళకి పిల్లలు కనకూడదని, ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు కనుక అంటే మూర్ఛ వ్యాధిని సకాలంలో గుర్తించి సరిగ్గా వైద్యం చేయించుకుంటే 100% మంది మందులతో కంట్రోల్ అవుతుంది. ఎపిలెప్సీ, ఫిట్స్, సీజర్స్, కన్వల్షన్స్ వీటి మధ్య తేడాలేంటి? బ్రెయిన్లో సంభవించే పరిణామాల మూలన, ఎలక్ట్రికల్ యాక్టివిటీ సంభవించడం మూలన బ్రెయిన్లో మార్పులు జరిగి పేషెంట్కి వచ్చేదాన్ని సీజర్ అంటాం. మామూలుగా వాడుక భాషలో ఫిట్ అంటాం. కన్వల్షన్ అంటే ఈ సీజర్స్ కానీ ఫిట్స్ కానీ కాళ్ళు చేతులు రెండు కొట్టుకొని బయటికి కనపడేంత తీవ్రంగా వస్తే కనుక జనరల్గా దాన్ని కన్వల్షన్ అంటారు. అన్ని ఫిట్స్, సీజర్స్, కన్వల్షన్స్ ఉండక్కర్లేదు. కొద్దిమందికి కాళ్ళు చేతులు కొట్టుకోకుండానే కొద్దిగా కన్ఫ్యూజ్డ్గా మాట్లాడటం, ఏం చేస్తున్నారో తెలవకుండా నేలకి చప్పడించడం, లేకపోతే ఏదేదో చేస్తూ ఉంటాం. అంటే మనిషికి స్పృహ లేకుండానే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలవకుండా చేసేవి కూడా ఒక రకమైన ఫిట్స్ ఉంటాయి. దాన్ని కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ కానీ, ఆబ్సెన్స్ అటాక్స్ కానీ అంటాం. మూర్ఛ వ్యాధికి అసలు కారణాలేంటి? మామూలుగా బ్రెయిన్లో ఇంపల్సెస్ అన్నీ కరెంటులో వైర్లో పాకినట్టు అలా ఇంపల్సెస్ పాకుతూ ఉంటుంది అనమాట. జనరల్గా వెళ్తూ ఉంటాయి. ఇవి ఒక్కోసారి సడన్గా స్టిమ్యులేట్ అవ్వటం వలన సరిగ్గా వ్యాపించాల్సిన ఇంపల్సెస్ అవ్వకుండా ఒక్కసారి అన్ని నరాలు ఒక్కసారి సడన్గా ఫైర్ అవటం వలన బాడీలో వచ్చే మార్పులు వస్తాయి. సో ఆ మార్పులు రావటం వలన అవి ఫిట్స్ లాగా మనకు కనపడుతూ ఉంటుంది. మూర్ఛ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? బాడీలో ఒకసారి సంభవించే మార్పుల మూలన వచ్చేది జనరలైజ్ సీజర్. ఫోకల్ సీజర్ అంటే ఏంటంటే కనుక బ్రెయిన్లో ఒక పక్కన మార్పులు రావటం వలన మిగతా బ్రెయిన్కి పాకుతూ ఉంటుంది. అది ఫోకల్ సీజర్. మిగతా బ్రెయిన్కి అంతా పాకి జనరలైజ్డ్ లాగా వస్తే కనుక అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఫోకల్ సీజర్ విత్ జనరలైజేషన్ సీజర్స్ అంటాం. అట్లాగే జనరలైజ్ సీజర్స్లో కూడా రకరకాలు ఉంటాయి. లైక్ ఆబ్సెన్స్ సీజర్స్ అంటాం. ఆబ్సెన్స్ సీజర్స్ అంటే వాళ్ళు ఏం అలా చూస్తా నిలబడిపోవచ్చు, చూస్తా అలా కూర్చుని చూస్తూ ఉండిపోవచ్చు అనమాట. అలాగే మైక్రోనిక్ జర్క్స్ అంటే ఉలిక్కి పడినట్లు రావచ్చు. మూర్ఛ వ్యాధి ఎప్పుడు పట్టించుకోవాలి? ఫిట్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే దాని మూలాన మనకి ఎప్పుడైనా సరే యాక్సిడెంట్లు జరగవచ్చు, పడిపోవటం మూలన దెబ్బలు జరగవచ్చు. సో యాక్సిడెంట్ మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మనకే యాక్సిడెంట్ అవ్వటమే కాకుండా ఇతర వాళ్ళకి కూడా యాక్సిడెంట్లు జరగవచ్చు. అట్లాగే స్విమ్మింగ్ వెళ్ళినప్పుడు మునిగిపోవచ్చు. అట్లాగే బాత్రూంలో చిన్న టబ్లో కొద్దిపాటి వాటర్ ఉన్నా కూడా ఫిట్స్ వచ్చి ఒక్కోసారి ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు వాళ్ళకి ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, అది తల్లికి క్షేమం కాదు, లోపల ఉన్న బిడ్డకు కూడా క్షేమం కాదు. మూర్ఛ వ్యాధి నిర్ధారణ, చికిత్స ఎలా ఉంటుంది? ప్రాథమికంగా మనం బ్లడ్ టెస్టులు చేసుకొని తర్వాత ఈజీ లాంటివి చేసి, కొన్ని జెనెటిక్ ఎపిలెప్సీస్ ఉంటాయి, అవేంటంటే ఈజీలో మనకు కొంత తెలుస్తూ ఉంటుంది. దానికి తగ్గ మందు వాడుకుంటే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనం స్కాన్, సిటీ స్కాన్ అని ఎంఆర్ఐ స్కాన్ చేయించుకుంటే లోపల ఏమైనా ట్యూమర్ ఉందా, లేకపోతే బ్లీడింగ్ ఏమైనా అయిందా, లేకపోతే డీమైలినేషన్ అంటే నరాల మీద కోటింగ్ పోవటం మూలన అయిందా, లేకపోతే కనుక పుట్టుకతోనే బ్రెయిన్లో ఒక పక్కన చిన్న ఫార్మేషన్ ఏదైనా తేడా వచ్చిందా, తర్వాత క్యావర్నస్ యాంజియోమాలని అలాంటి మూలాలను కూడా ఫిట్స్ రావచ్చు. అందుకని స్కాన్ చేయించుకుని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. మూర్ఛ వ్యాధికి జీవితాంతం మందులు వాడాలా? మనం కారణాన్ని బట్టి మెడిసిన్స్ వాడుకోవాలి. సపోజ్ వాళ్ళకి సోడియం లెవెల్స్ తగ్గటం మూలాన వస్తే కనుక ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత మనం కొద్దిమంది 2 వారాలు అంటారు, కొద్దిమంది 3 నెలలు అంటారు. సో దాన్ని బట్టి మనం మెడిసిన్స్ పరిమితంగా కొద్ది రోజుల వరకు వాడుకొని తగ్గించుకుని ప్రయత్నం చేయొచ్చు. కానీ కొన్ని రకాల ఫిట్స్ ఉంటాయి, వాళ్ళకి జీవితకాలం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని చైల్డ్హుడ్ యాబ్సెన్స్ సీజర్స్ అని ఒక రకమైన చిన్నపిల్లల్లో వచ్చే ఫిట్స్ ఉంటుంది. వాళ్ళు కొద్ది శాతం మంది కొంత వయసు వచ్చే వరకు 13-14 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి
వీళ్ళకి మందులు ఆపేయచ్చు మనం. కానీ ఇప్పుడు ఆపినా కూడా ఒకసారి మెడిసిన్స్ ఆపకూడదు. డాక్టర్ని సంప్రదించి నిదానంగా మందులు తగ్గించుకొని అప్పుడు ఫిట్స్ రాకపోతే కనుక మనం మానేయచ్చు. మూర్ఛ బాధితుల జీవనశైలి ఎలా ఉండాలి? వీళ్ళు కరెక్ట్గా టైంకి మందులు వేసుకోవటం, టైంకి తినటం, మానసిక ఒత్తిడి ఏమన్నా ఉన్నా కూడా దాన్ని ఎదుర్కోవటం అనేది వాళ్ళకి మన కౌన్సిలింగ్ అలాంటివి చేయటం. అలాగే వీళ్ళలో కొంతమందికి డిప్రెషన్, యాంగ్జైటీ కూడా ఉంటుంది. దానికి తగ్గ కౌన్సిలింగ్ కూడా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక ఫిట్స్ కంట్రోల్లో ఉండే అవకాశాలు ఎక్కువ శాతం మందికి ఉంటుంది. అట్లాగే వీళ్ళు స్మోకింగ్కి దూరంగా ఉండటం, ఆల్కహాల్ అనేది కూడా పరిమితంగా ఒకవేళ తీసుకోవాల్సి వచ్చిన పరిమితంగా తీసుకోవటం, అట్లాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటే వెయిట్ కంట్రోల్లో ఉంటే మందులు వాడుకునే డోసేజెస్ కూడా తక్కువ మోతాదులో ఉంచుకోవచ్చు. క్రమం తప్పకుండా మందులు వాడుకోవడం ద్వారా మూర్ఛ వ్యాధిని ఎలా అదుపులో ఉంచుకోవచ్చో, మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నప్పుడు జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు సన్షైన్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. నోటి దుర్వాసనతో బాధపడే వాళ్ళు ప్రతిరోజు ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత ఒక గ్లాసుడు గోరువెచ్చటి నీటిలో 1 చెంచా తేనె, 2 చిటికెల దాల్చిన చెక్క పొడిని కలిపి ఆ నీటితో 4-5 సార్లు నోటిని పుక్కిలించండి. నోటి దుర్వాసన తగ్గి రోజంతా శ్వాస తాజాగా ఉంటుంది.